హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ప్రెజెంట్ నేను రాజమండ్రిలో నందన్గంధ జంక్షన్లో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాను. శ్రీరామ్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి. అండ్ ఇక్కడికి రావడానికి మెయిన్గా రీజన్ ఏంటంటే ఈ మధ్య కాలంలో టూరింగ్ అది ఎక్కువ మంది చేస్తున్నారు. మనకి బడ్జెట్లో ఒక క్రూజర్ సెగ్మెంట్లో ఒక మంచి బైక్ గురించి చెప్పమని అయితే అడిగారు. మెటియోర్ 350 మనందరికీ ఒక బడ్జెట్లో ఒక క్రూజర్ సెగ్మెంట్లో ఒక మంచి బైక్ అయితే. అండ్ ఈ బైక్ గురించి టోటల్ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ మెటియోర్ 350లో మెయిన్గా ఏంటంటే 4 రకాల వేరియంట్స్ ఉంటాయి. దాంట్లో డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి. స్టార్టింగ్ వచ్చేటప్పటికి మనకి ఫైర్ బాల్ వేరియంట్ ఉంటుంది, ఆ తర్వాత స్టెల్లార్ వేరియంట్ ఉంటుంది, ఆ తర్వాత అరోరా వేరియంట్ ఉంటుంది, ఆ తర్వాత సూపర్ నోవా అనేది మనకి టాప్ వేరియంట్ అనుకోవచ్చు. అండ్ దీంట్లో మెయిన్గా అరోరా వేరియంట్ వచ్చేటప్పటికి ఓన్లీ స్పోక్ వీల్స్తో మాత్రమే వస్తుంది. టోటల్ అంతా కూడా రెట్రో టైప్లో అయితే ఉంటుందన్నమాట. ఈ రోజు మనం ఏంటంటే షోరూంలో ఫైర్ బాల్ వేరియంట్ చూద్దాం. అంటే బేసిక్ వేరియంట్ అది, దానికంటే పైన ఇంకా చాలా వేరియంట్స్ ఎప్పటివరకు నేనైతే చెప్పాను కదా. ఫైర్ బాల్ వేరియంట్లో రెడ్ కలర్ అయితే ఉంది. సో ఆ రెడ్ కలర్లో ఓవరాల్గా ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూద్దాం. దీంట్లో మెయిన్గా ఏంటంటే 4 కలర్స్ వస్తాయి: బ్లూ, బ్లాక్, మ్యాట్ గ్రీన్ అండ్ రెడ్. సో ఈ రోజు ఏంటంటే మన వీడియోలో ఈ టోటల్గా ఫైర్ బాల్ రెడ్ వేరియంట్ ఎలా ఉంది ఏంటి ఎవ్రీథింగ్ మనమైతే చూద్దాం. స్టార్టింగ్ అసలు ఫ్రంట్ ప్రొఫైల్ దగ్గర నుంచి చూద్దాం. హెడ్ లైట్ అయితే ఈ టైప్లో ఉంది. టోటల్ హాలోజన్ యూనిట్ వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, చుట్టూరా మనకి ఎల్ఈడి డిఆర్ఎల్ అయితే వచ్చింది అండ్ హాలోజన్ లైట్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకా మనం ఇక్కడ మడ్ గార్డ్ చూసుకుంటే టోటల్ అంతా కూడా ఫైబర్ మడ్ గార్డ్ అయితే వచ్చింది. ఇది కూడా మనకి మంచి ఫ్లెక్సిబుల్ మడ్ గార్డ్ అయితే ఇచ్చారు. ఈవెన్ లోపలికి మనకి మడ్ అది వెళ్ళినా కొంచెం ఆఫ్ రోడ్స్లో అది మనం తిరిగినా సరే ఇలాగ ఫ్లెక్సిబుల్ యూనిట్ ఉండడం వల్ల ఏంటంటే ఈజీగా విరిగిపోయే ఛాన్స్ అయితే ఉండదు. అండ్ దెన్ మనం సిగ్నల్ లైట్లు చూసుకున్నా ఏంటంటే ఇది ఫ్లెక్సిబుల్ అయితే కాదు, హార్డ్ అయితే ఉన్నాయి. ఇది కూడా టోటల్ హాలోజన్ యూనిట్ ఇచ్చారు. మనకి రెట్రో ఫీల్ ఉండేలాగా పైన కలర్ చూస్తున్నారు కదా, వైట్ ఏమి ఇవ్వలేదు, ఆరెంజ్ టైప్ కలర్ ఇచ్చారు దీంతో పాటు. అండ్ మెయిన్గా దీంట్లో సస్పెన్షన్ చూసుకుంటే దీంట్లో సస్పెన్షన్ 120 mm ట్రావెల్ అయితే ఉంది, 43 mm సస్పెన్షన్ అయితే ఉంది. డయామీటర్ అనేది టెలిస్కోపిక్ ఫోక్స్ వస్తాయి ఫ్రంట్ అనేది. అండ్ నెక్స్ట్ దీంట్లో ఫ్రంట్ సెక్షన్ టైర్ చూసుకుంటే మనకి ఏంటంటే C8 నుంచి అయితే ప్రొవైడ్ చేశారు. 100/90 19 సెక్షన్ వస్తుంది. అండ్ ఎల్ఐ వీల్ డిజైన్ కూడా చూస్తున్నారు కదా, ఈ టైప్లో ఉంది. అండ్ దీంట్లో డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది. ఫ్రంట్ డిస్క్ చూసుకుంటే కనుక 300 mm ఫ్రంట్ డిస్క్ అయితే వస్తుంది. బైబ్రీ 2 piston క్యాలిపర్ అయితే దీంతో పాటు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో బైబ్రీ బ్రేకింగ్ అంటే మనకి తెలిసిందే కదా, బైబ్రీ యాజ్ వెల్ యాజ్ నిసిన్ రెండు కూడా బ్రేకింగ్లో తోపు అని చెప్పుకోవచ్చు. ట్యూబ్లెస్ టైర్సే ప్రొవైడ్ చేశారు. ఇది టోటల్గా ఏంటంటే క్రూజింగ్ సెగ్మెంట్ కాబట్టి మనకి ఫ్రంట్ వీల్తో పోల్చుకుంటే బ్యాక్ వీల్ అనేది అయితే కొంచెం చిన్నది ఉంటుంది. ఫ్రంట్ మనకి 19 వచ్చింది కదా, బ్యాక్ వచ్చేటప్పటికి మనకి 17 వస్తుంది. నెక్స్ట్ దీంట్లో మనం చాసీ చూసుకుంటే కనుక దీంట్లో ట్విన్ డౌన్ ట్యూబ్ స్పైన్ ఫ్రేమ్ చాసీ అయితే వస్తుంది. అండ్ ఈ మధ్యలో మనకి హార్న్ అయితే ప్లేస్ చేశారు. దీంట్లో ఇంజిన్ గురించి చూసుకుంటే కనుక మనకి సింగిల్ సిలిండర్ 4-stroke ఫ్యూయల్ ఇంజెక్షన్ 349cc వస్తుంది. 20.2 bhp పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 27 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. దీంట్లో ఎయిర్ కూల్డ్ ఇంజిన్ వస్తుంది. అండ్ అలాగే మనకి ఇది క్రూజర్ సెటప్ అనే కాదు, ఈ J సిరీస్ ఇంజిన్స్ వచ్చిన తర్వాత ఏంటంటే మనకి స్మూత్నెస్ అనేది చాలా బాగా పెరిగింది. దీనికంటే ముందరున్న ఇంజిన్స్తో పోల్చుకుంటే ఇవి సూపర్ స్మూత్గా నడుస్తున్నాయి. మనం ఈవెన్ 100+ స్పీడ్స్ అవి అచీవ్ చేసినా సరే చాలా స్మూత్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఆక్సిజన్ సెన్సర్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఎగ్జాస్ట్ పైప్ అయితే ఈ టైప్లో ఉంది. దీంట్లో కెటలిటిక్ కన్వర్టర్ అనేది ఇక్కడ ఉంటుంది, కరెక్ట్గా ఈ ప్లేస్లో అయితే ఉంటుంది. పైన ఇది ఒక కవరింగ్ అయితే వచ్చింది. అండ్ దీంట్లో మనకి ఫుడ్ ప్యాక్స్ చూసిన ఏంటంటే రిలాక్స్డ్ పొజిషన్ కాబట్టి మనకి సీటింగ్ ఇక్కడ ఉంటుంది. సీటింగ్ దగ్గర నుంచి మనకి ఫ్రంట్కి అయితే ఉంటుంది. మనకి స్పోర్టివ్ టైప్లో మనకి ఏ బైక్స్ ఉంటాయి అవి వచ్చేటప్పటికి మొత్తం ఈ సెటప్ అంతా ఇక్కడికి ఉంటుంది కదా, ఇంజన్ కంటే బ్యాక్ ఉంటుంది. బట్ ఇది టోటల్ క్రూజర్ రిలాక్స్డ్ సెటప్ కాబట్టి మనకి ఇంజన్ కంటే ఇవైతే ఫ్రంట్కి వచ్చాయి. అండ్ ఈ ఫుడ్ ప్యాక్స్ చూసుకున్నా సరే మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి. ఇది వచ్చేటప్పటికి మనకి ఫ్లెక్సిబుల్ యూనిట్ అయితే వచ్చింది. అండ్ బ్యాక్ పిలియన్ వచ్చేటప్పటికి మనకి ఫోల్డబుల్ అయితే వస్తుంది. అండ్ ఎగ్జాస్ట్ అయితే ఇలా ఉంది. నేను లాస్ట్లో ఎగ్జాస్ట్ సౌండ్ ఎలా వస్తుంది అనేది కూడా మీకైతే చూపిస్తాను. అండ్ ఈ రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ మెటియోర్ 350 అనేది స్టిక్కరింగ్ ఉంది. ఇదంతా కూడా టోటల్ ఫైబర్ యూనిట్ అయితే ఇచ్చారు. అండ్ మెయిన్గా అందరూ చూసేది ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. ఎలాంటి క్రూజర్ సెటప్ బైక్ కదా, మనకి గ్రౌండ్ క్లియరెన్స్ ఉందా లేదా అనుకుంటారు. బట్ దీంట్లో మనకి 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుంది. సో ఎలాంటి రోడ్స్లో అయినా సరే ఇష్యూ ఏం లేకుండా హ్యాపీగా తీసుకెళ్ళచ్చు మన ఇండియన్ రోడ్స్లో. ఈవెన్ ఇలాంటి బైక్స్ కొన్ని ఆఫ్ రోడ్ ట్రాక్లో కూడా తీసుకెళ్ళిపోతున్నారు. బట్ నేనైతే అది సజెస్ట్ చేయను. కానీ ఈవెన్ అలాంటి కొంచెం ఆఫ్ రోడ్ ప్యాచెస్లో మీరు వెళ్ళినా కూడా ఇష్యూ అయితే ఏముండదు. 170 mm ఉంది కాబట్టి. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చూసుకుంటే మనకి 6 step అడ్జస్టబుల్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, దీంట్లో మోనో సస్పెన్షన్ అయితే రాదు, డ్యూయల్ సస్పెన్షన్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో మనకి బ్యాక్ సైడ్ కూడా డిస్క్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే 270 mm డిస్క్ అయితే వస్తుంది విత్ సింగిల్ పిస్టన్ క్యాలిపర్. ఇది కూడా మనకి బైబ్రీ నుంచి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది.
అండ్ బ్యాక్ సైడ్ టైర్ సెక్షన్ చూసుకున్నా మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఫ్రంట్తో పోల్చుకుంటే బ్యాక్ సైడ్ అనేది కొంచెం తక్కువ ఉంటుందని 140/70 17 అయితే వస్తుంది అనమాట. ట్యూబ్లెస్ టైర్ సిఎట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ స్వింగ్ ఆర్మ్ దగ్గర ఈ పక్కన అయితే చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి మనకి ఏబిఎస్ సెన్సార్ అనమాట ఇది. అండ్ అలాగే బ్యాక్ సైడ్ మనకి ఫెండర్ చూసుకుంటే టోటల్ మెటల్ యూనిట్ అయితే వస్తుంది. అండ్ దెన్ ఇక్కడ వచ్చేటప్పటికి నెంబర్ బోర్డ్ స్పేస్ వస్తుంది. ఇక్కడ వచ్చి చిన్న ఎల్ఈడి లైట్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి నెంబర్ బోర్డ్ మీద పడడానికి. అండ్ సిగ్నల్ లైట్లు చూసుకున్నా టోటల్ హాలోజన్ యూనిట్లోనే ఈ టైప్లో అయితే ఉన్నాయి. ఇవైతే ఫ్లెక్సిబుల్ లేదు, కొంచెం హార్డ్గా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దెన్ ఇక్కడ ఒక రిఫ్లెక్టర్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే మనకి 2 పీస్ గ్రాబ్ రైల్ అయితే ఇచ్చారు. సో మనకి దీంట్లో ఒకవేళ బ్యాక్ రెస్ట్ యాజ్ అన్ యాక్సరీ మనం కావాలన్నా ఫిట్ చేసుకోవచ్చు. అండ్ పిలియన్ సీట్ అలాగే మనకి డ్రైవింగ్ సీట్ అలాగే మెటీరియల్లో మనం చూసుకోగలదు. దీని గురించి చాలా కంఫర్టబుల్ సీటింగ్ అయితే ఉంటుంది. కుషన్ కూడా చాలా బాగుంది, వైడ్ సీట్ అయితే ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మనం పిలియన్ గురించి చూసుకున్నా సరే, పిలియన్ కూడా పెద్ద సీట్ ఉంది, కంఫర్టబుల్ సీట్ అయితే ఉంది. కుషన్ అయితే చూస్తున్నారు కదా. సో ఈవెన్ మనం లాంగ్ డ్రైవ్ అది చేసిన, లాంగ్ జర్నీస్ చేసిన పిలియన్ కూడా మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది. అండ్ దెన్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ ఒక శారీ కార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు, అలాగే ఫిమేల్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. అండ్ దెన్ దీంట్లో మనకి చైన్ పైన కేస్ చూస్తే మొత్తం అంతా కూడా ఫైబర్ వచ్చింది. అండ్ ఓపెన్ చైన్ కాబట్టి మనకి మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. అట్లీస్ట్ ఒక 500 కిలోమీటర్స్కి మనం క్లీన్ చేసుకోవాలి, లూప్ చేసుకోవాలి. అండ్ 500 కిలోమీటర్స్ అనేది మ్యాండేటరీ కాదు, నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను. మీరు ఒకవేళ డస్టీ రోడ్స్లో తిరుగుతున్నట్టయితే ఇంకా త్వరగానే మనం క్లీన్ చేసుకుని లూప్ చేసుకుంటూ ఉండాలి. మెయిన్ స్టాండ్ వస్తుంది, అలాగే సైడ్ స్టాండ్ వస్తుంది. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్ వస్తుంది. మనకి గేర్ చూసుకుంటే దీంట్లో 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. 1 డౌన్ అండ్ 4 అప్ ప్యాటర్న్లో అయితే వస్తుంది. అండ్ దీంట్లో హీల్ అండ్ టో షిఫ్టర్ కూడా ఉంటుంది. ఇది మెయిన్గా క్రూజర్ టైప్ సెగ్మెంట్ బైక్ కాబట్టి మనకి రిలాక్స్డ్ పొజిషన్లో కూర్చుంటాం కాబట్టి ఇది కూడా కంపల్సరీ. ఇది ఓన్లీ ఫ్రంట్ ఒకటే ఉంటే మనకి గేర్లు వేసుకునేటప్పుడు చాలా కష్టం అవుతుంది. అండ్ ఇంకొకటి దీంట్లో మెయిన్గా ఏంటంటే 15 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే వస్తుంది. మైలేజ్ వచ్చేటప్పటికి మనకి 30+ వస్తుంది, 35 మధ్యలో అయితే ఉంటుంది. మీరు ఇంకా ఎకానమీగా డ్రైవ్ చేస్తే ఈవెన్ 40 కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొకటి దీంట్లో నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే ఈ ఫ్యూయల్ లిడ్ అనేది. ఈ ఫ్యూయల్ లిడ్ అనేది ఇప్పుడు వచ్చే చాలా డిజైన్స్లో ఏంటంటే మనకి చేతిలోకి వచ్చేస్తుంది, బట్ దీంట్లో అలా అయితే లేదు. ఇక్కడ హింజ్ కనెక్టివిటీ అయితే ఉంది, చూస్తున్నారు కదా. సో మనకి ఎక్కడైనా పెట్రోల్ బంక్స్ దగ్గర అది ఆగినప్పుడు ఇది బయటికి పడిపోయే ఛాన్స్ అయితే ఉండదు, గమ్మున చేతిలోంచి జారి బయటికి పడిపోయే ఛాన్స్ ఉండదు. సో డస్ట్ని కూడా అట్రాక్ట్ చేయదు ఈ టైప్లో ఉన్నప్పుడు. ఇక్కడ స్టిక్కరింగ్ అయితే చూస్తున్నారు కదా, పెట్రోల్ అప్ టు E20 అనేది. సో ఇథనాల్ 20% కంపాటబిలిటీ కూడా ఉన్నదన్నమాట, ఎందుకంటే ఇది BS6 Phase 2కి అప్గ్రేడ్ అయిన బైక్ ఇది 2024. సో ఇథనాల్ 20% అండ్ పెట్రోల్ 80% ఉన్నది కూడా దీంట్లో అయితే వాడుకోవచ్చు. ఇంకొకటి మెయిన్గా ఏంటంటే ఈ మెటియోర్ 350లో సీట్ హైట్ అనమాట. ఈవెన్ షార్ట్ రైడర్స్ కూడా చాలా కంఫర్టబుల్గా దీన్ని అయితే డ్రైవ్ చేయొచ్చు. 765 mm సీట్ హైట్ అయితే ఉంటుంది. సో 5.3 5.4 అబవ్ ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా రైడ్ చేయొచ్చు. ఈవెన్ అంతకంటే తక్కువ ఉన్నా కూడా మీరైతే కంపల్సరీగా ఇక్కడికి వచ్చి ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి. ఒకవేళ బైక్ తీసుకునే మాట అయితే టెస్ట్ రైడ్ చేసిన తర్వాత ఈ బైక్ అనే కాదు, మీరు ఏ బైక్ తీసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్ట్ రైడ్ చేసి దాని ఫీల్ ఎలా ఉంది, మీకు ట్రాఫిక్లో కంఫర్టబుల్గా ఉందా లేదా అనేది అయితే చూసుకోండి. నెక్స్ట్ మనం దీంట్లో మిర్రర్స్ చూసుకున్నా సరే రెట్రో టైప్లో ఉండేలాగా మనకి రౌండ్ మిర్రర్స్ అయితే దీంతో పాటు ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యాక్ వ్యూలో అసలు ఎటువంటి ఇష్యూ అయితే లేదు. నెక్స్ట్ మనకి దీంట్లో ఏంటంటే మనకి వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఉంటుంది. సో లాంగ్ టూరింగ్ చేసేటప్పుడు అసలు మంచి కంఫర్ట్ ఉంటుంది, ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. ఈవెన్ పర్సనల్గా నా బైక్కి కూడా ఈ మెటియోర్ 350 హ్యాండిల్ బార్ నేనైతే ఇన్స్టాల్ చేశాను. మీరు నా వీడియోస్ ఎప్పటికప్పుడు ఫాలో అవుతుంటే మీకైతే తెలుస్తుంది. అండ్ క్లచ్ కూడా స్మూత్ ఉంది, మరి ఓవర్ సూపర్ స్మూత్ అని నేను చెప్పను కానీ చాలా స్మూత్ ఉంది, ఇష్యూ అయితే ఏముండదు. మీరు ట్రాఫిక్లో ఎక్కువ జర్నీ చేసినా లేదంటే లాంగ్ టూరింగ్ చేసినా కూడా ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. అండ్ దెన్ ఈ గ్రిప్స్ కూడా చాలా బాగున్నాయి. మెయిన్గా ఈ డిజైన్ వచ్చేటప్పటికి ఈ మధ్యలో కొంచెం లా వచ్చి ఇటు సన్న వచ్చింది చూసారా, మన ఇలా పట్టుకున్నప్పుడు దీని ఫీల్కి తగ్గట్టుగా అదైతే ఉంటుందన్నమాట. అండ్ దెన్ క్యూబ్ టైప్ స్విచెస్ మనకి రాయల్ ఎన్ఫీల్డ్ ఎప్పటి నుంచో ఇదైతే అప్గ్రేడ్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేటప్పటికి మనకి హెడ్ లైట్ రిలేటెడ్ స్విచ్ అయితే ఉంది, యాజ్ వెల్ యాజ్ పాస్ లైట్కి సంబంధించిన స్విచ్ అయితే ఉంది. హై బీమ్కి, లో బీమ్కి అండ్ పాస్ లైట్ స్విచ్ అయితే ఉంది. అంటే మనం సెపరేట్ స్విచ్ అయితే వేసుకోగలదు. మనం ఇంజిన్ ఆన్ చేసుకున్న తర్వాత హెడ్ లైట్ అయితే ఆన్ అవుతుంది. హై బీమ్ కావాలంటే హై బీమ్, లో బీమ్ కావాలంటే లో బీమ్, యాజ్ వెల్ యాజ్ పాస్ లైట్ అయితే ఇక్కడ నుంచి ఆన్ చేసుకోవచ్చు. అండ్ దెన్ సిగ్నల్ లైట్ రిలేటెడ్ ఇక్కడ స్విచ్ అయితే ఉంది. అండ్ దెన్ హార్న్ స్విచ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఈ ఐ స్విచ్ ఉంది కదా, ఈ ఐ స్విచ్ దేనికి అంటే ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ యూజ్ చేసినప్పుడు దాంట్లో ఉన్న ఫీచర్స్ యాక్సెస్ చేయడానికి మనకి ఐ స్విచ్ అయితే ఉపయోగపడుతుంది. అండ్ దెన్ ఈ రైట్ సైడ్ చూసుకున్న మనకి ఇంజన్ కిల్ స్విచ్ ఉంది, యాజ్ వెల్ యాజ్ స్టార్టర్ బటన్ మొత్తం అంతా కలిపి ఒకే దాంట్లో ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. అండ్ మెయిన్గా ఇంకోటి దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ హజార్డ్ లైట్ స్విచ్ అనమాట. సో దీంట్లో సెపరేట్గా హజార్డ్ లైట్ స్విచ్ అయితే ఇచ్చారు. అండ్ ఇప్పుడు మనం ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో ఉన్న ఫీచర్స్ అవన్నీ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ చేసుకుంటే ఈ టైప్లో ఉంది, వేవ్ బైట్ కీ అయితే ఇచ్చారు. అండ్ దీని మీద రాయల్ ఎన్ఫీల్డ్ లోగో అయితే ఉంది బోత్ సైడ్స్ అనేది.
అండ్ దీంట్లో మనకి హ్యాండిల్ లాక్ కూడా ఇక్కడి నుంచే మనకి ఇదివరకు బైకుల్లో లాగా మనకి హ్యాండిల్ లాక్ వేరే చోట అయితే చేయక్కర్లేదు, సేమ్ ఇక్కడ నుంచి హ్యాండిల్ కూడా లాక్ చేసుకోవచ్చు. ఈ వేరియంట్లో మనకి ఏంటంటే ట్రిప్పర్ నావిగేషన్ అయితే రాదు, బట్ మిగతా కొన్ని వేరియంట్స్లో ట్రిప్పర్ నావిగేషన్ యాజ్ అన్ యాక్సరీ మనం ఫిట్ చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు, విత్ ట్రిప్పర్ నావిగేషన్ వస్తుందన్నమాట. అండ్ దీంట్లో చూసుకుంటే టోటల్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి స్పీడోమీటర్ అయితే ఇచ్చారు. అండ్ దెన్ ఫ్యూయల్ గాజ్ అయితే దీంతో పాటు ఉంది. అండ్ టైం చూపిస్తుంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ చూపిస్తుంది. అండ్ ట్రిప్ ఎఫ్ అంటే నథింగ్ బట్ రిజర్వ్ అని చెప్పి ఇక్కడ ఐ బటన్ అని చెప్పాను కదా, ఇది యాక్సెస్ చేసి మనం అయితే దీంట్లో చూద్దాం. సో టోటల్ ఓడో చూపిస్తుంది, అండ్ దెన్ ట్రిప్ ఏ చూపిస్తుంది, ట్రిప్ బి చూపిస్తుంది, అండ్ ట్రిప్ ఎఫ్ చూపిస్తుంది. సో ఇది ఓవరాల్గా. అండ్ ఇక్కడ చూస్తే మనకి లో ఫ్యూయల్ వార్నింగ్ వస్తుంది, బ్యాటరీ ఇండికేటర్, న్యూట్రల్ ఇండికేటర్, అండ్ దెన్ ఏబిఎస్ లైట్ అయితే వస్తుంది. ఈ ఏబిఎస్ లైట్ అనేది మనకి 5 km/h స్పీడ్ దాటిన తర్వాత అయితే వెలగకూడదు, ఒకవేళ అలా వెలిగి ఉంది అంటే కనుక ఏబిఎస్ ఇష్యూ ఉన్నట్టు. సో ఇది ఓవరాల్గా మనకి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ చూసుకుంటే మనకి ఎన్లాగ్ ప్లస్ డిజిటల్ యూనిట్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది, చాలా నీట్గా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు ఈ చిన్న ఎలిమెంట్లోనే. అండ్ ట్రిప్పర్ నావిగేషన్ ఒకవేళ మీరు ఫిట్ చేసుకుంటే ఈ ఏరియాలో అయితే ట్రిప్పర్ నావిగేషన్ అయితే ఫిట్ చేస్తారనమాట. యాజ్ అన్ యాక్సరీ మనం ఫిట్ చేసుకోవాలంటే 5000 అయితే అవుతుంది. అండ్ అలాగే దీంతోపాటు మనకి విండ్షీల్డ్ అది యాడ్ చేసుకోవచ్చు, అలాగే బ్యాక్ సైడ్ మనకి కుషన్ సీట్ అది యాడ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా యాక్సరీస్ అయితే ఉంటాయి. రాయల్ ఎన్ఫీల్డ్ అంటేనే మనకు తెలిసిందే కదా, లాట్ ఆఫ్ యాక్సరీస్ అయితే మనం యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈ వెహికల్ ఒకవేళ మీరు బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అంటే సిటీ కండిషన్స్లో ఒకవేళ తీసుకెళ్లాలనుకున్నా, లేదంటే లాంగ్ డ్రైవ్కి తీసుకెళ్లాలన్నా సరే ఇష్యూ అయితే ఏముండదు. ఎందుకంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాళ్ళు అయితే అందుతాయి, ఎందుకంటే లో సీటింగ్ అయితే ఉంటుంది. అండ్ దీని వెయిట్ కూడా ఏంటంటే 191 kg అయితే ఉంటుంది, మేనేజబుల్ అనమాట. ఎందుకంటే మనకి కాళ్ళు రెండు ఫుల్గా అందుతున్నప్పుడు ఒకవేళ వెయిట్ కొంచెం ఎక్కువ ఉన్నా అది అసలు ఇష్యూయే కాదు. అట్ లాస్ట్ మీరు వెయిట్ చేసేది అయితే దీని ప్రైస్ గురించి కదా, దీని ప్రైస్ వచ్చేటప్పటికి 2,52,000 అయితే ఉంటుంది. మీరు ఒకవేళ యాక్సరీస్ అవన్నీ యాడ్ చేసుకుంటే మనకి 2,57,000 వరకు మనకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుంది. ప్రైస్ అని కాదు, మీరు ఒకవేళ డౌన్ పేమెంట్లో తీసుకోవాలన్నా, అండ్ నేను ఇప్పుడు చెప్పిన ప్రైస్ కూడా మీకు రోడ్ సైడ్ అసిస్టెన్స్ మొత్తం ఇవన్నీ కలుపుకొని మీకు డీటెయిల్డ్ ప్రైస్ కావాలనుకున్నా, లేదంటే ఒకసారి టెస్ట్ రైడ్ చేసి వెహికల్ ఎలా ఉంది ఏంటి ఎవ్రీథింగ్ చూసుకోవాలనుకున్నా, కలర్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా సరే ఈ షోరూమ్ని అయితే మీరు కాంటాక్ట్ చేయండి. టెస్ట్ రైడ్ అవైలబిలిటీ కూడా ఈ బైక్ ఉంది, దీంట్లోనే మనకి అరోరా వేరియంట్ సెపరేట్గా అది కూడా ఉంది. సో అది గైస్ ఈ వీడియో అయితే. అండ్ ఈ వీడియో ఎక్కడ దాన్ని చేస్తున్నాను, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, రైట్ సేఫ్, టేక్ కేర్.